ఒకానొకప్పుడు వాషింగ్టన్ నగరం నందు ఒక శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన తన ప్రయోగాలలో ఎల్లవేళలా మునిగిపోయి ఉండేవారు. ఇది ఇలా ఉండగా ఆయన ప్రయోగశాల గదిలో ఎలుకల బాధ ఎక్కువ ఉండడంతో ఎప్పటినుంచో ఒక పిల్లిని పెంచుకుంటూ ఉండేవాడు. కాని అప్పటికీ ఆయనకు తన సమస్య పరిష్కారం కాలేదు. ఒకరోజు ఆయన ఇలా అంటూ, అయ్యో, ఈ పిల్లిని పెంచుకుంటున్న కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉందే. నేను తలుపులు మూసివేయడం వల్ల అది లోపలికి రాలేకపోతుంది. అలా అని తలుపులు తెరచి ఉంచుదాము అంటే బయటి నుంచి వచ్చే శబ్దాల వల్ల నా పనిలో నేను నిమగ్నమై ఉండలేను. ఈ సమస్యకు పరిష్కారం ఎలా? అప్పుడు అతనికి ఒక ఆలోచన తట్టింది. ఒక ఆలోచన వచ్చింది. వడ్రంగ సహాయంతో ఈ తలుపుకు కింది భాగంలో ఒక రంధ్రం చేపిస్తే ఆ పిల్లి రంధ్రం నుంచి లోపలికి వచ్చి మళ్లీ దాని పని అయిపోయాక అదే ఆ రంధ్రంలోంచి బయటకు వెళ్తుంది కదా, నాతో ఏ అవసరం లేకుండా. ఒకరోజు తన తలుపుకి రంధ్రం చేపించాలని ఒక వడ్రంగిని పిలిపిస్తాడు. నాకు ఈ తలుపు కింది భాగంలో ఒక రంధ్రం చేయించాలి. అలాగేనయ్యా, నేను చేసి పెడతా అంటూ తన పనిని మొదలు పెడతాడు వడ్రంగి. అయ్యా, రంధ్రం తయారైంది, ఒకసారి చూడండి. చాలా బాగా చేశావ్ రంధ్రాన్ని. ఇదిగో తీసుకో ఈ డబ్బులు. అతనికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఆ తరువాత ఆ పిల్లి 3 చిన్న పిల్లులకి జన్మనిస్తుంది. ఆ తరువాత అతనికి మళ్ళీ ఒక సమస్య వస్తుంది. అయ్యో, మళ్ళీ సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఈ 3 పిల్లి పిల్లలకు కూడా పక్కన 3 రంధ్రాలు చేయించవలసి ఉంది. వడ్రంగా అతనిని మళ్ళీ పిలిపించాలి. అప్పుడు అతను మళ్ళీ ఈ పెద్ద రంధ్రం పక్కన మరో 3 చిన్న రంధ్రాలు చేయగలవా? అప్పుడు ఆ వడ్రంగే అతను శాస్త్రవేత్తతో ఇలా అంటాడు. ఎందుకయ్యా 3 రంధ్రాలు? ఎందుకు అంటావేంటి? ఈ పిల్లి పిల్లల కోసం ఇవి కూడా తలుపు అవతలికి ఇవతలికి తిరగాలి కదా వాళ్ళ అమ్మతో. అది మరి ఒకటి ఉంది కదా, అందులోనే అన్ని పిల్లులు వెళ్ళవచ్చు కదా. అవును కదా, భలే సలహా ఇచ్చావయ్య. నాకు ఈ ఆలోచన తట్టలేదు. పెద్ద రంధ్రంలోనే అన్ని పిల్లులు వెళ్ళొచ్చు కదా. మంచి పని చేశావ్ నాకు ఈ ఆలోచన చెప్పి. సరేనయ్యా, నేను ఇక వెళ్తాను. అలా చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంతటి తెలివైనవారు కూడా ఒకానొక సమయంలో తెలివి తక్కువగా ఆలోచిస్తారు.